ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను మనం చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీవేలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును. జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథము ఒక ప్రత్యేకమైన గ్రంథం, బైబిల్ గ్రంథానికి చివరి గ్రంథం. ఈ గ్రంథాన్ని రాసినటువంటి యోహాను దేవుని ప్రత్యక్షత పొందడం కోసం పద్మాసు లంకకు ఏకాంతంగా పంపివేయబడ్డాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏకాంతవాస శిక్ష. ఒంటరిగా ఉండమంటే అందరూ ఉండలేరు. ఎవరిని ఉండగలరా? ఏదో కాసేపు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఆయనకు ఇక సువార్తను ప్రకటించడానికి వీలు లేకుండా, ఎవరితోనూ మాట్లాడడానికి వీలు లేకుండా, చివరికి అక్కడ ఉన్నటువంటి నీరు త్రాగిన ప్రమాదకరమైన పరిస్థితి, ఆయన చనిపోతాడు. తర్వాత ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి సర్పాలు కరిసినా కూడా చనిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో దాహం వేసింది అంటే నీరు కావాలి, నీరు తాగినా ప్రమాదమే. ఒకవేళ ఏదైనా సర్పం కరిసినా చనిపోతాడనమాట. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఈ యోహాను దేవుని ఆత్మవశుడుగా ఆదివారమందు, ప్రభువు దినమందు అంటే ఆదివారం అన్నమాట, ఆత్మవశుడుగా ఉన్నప్పుడు బోరధ్వని వంటి గొప్ప స్వరము అతనికి వినబడింది ఆ పద్మాసు ద్వీపములో. ఇక్కడ ఎవరున్నారు, ఎవరు లేరే అని ఆయన వెనుదిరిగి చూసినటువంటి ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో వెనుదిరిగి చూసినప్పుడు ప్రియులారా, ఆయన కనబడింది ఎవరు అని అంటే మహిమా ప్రభావాలతో యేసు ప్రభు వారు దర్శనమిచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ యోహానుకు ఈ ప్రత్యక్షత కలిగినటువంటి సమయంలో ఈ భూమి మీద ఆయనతో సహవాసం చేసినప్పుడు యేసు ప్రభు వారిని దగ్గరగా ఉండి చూశాడు యోహాను. ఎంత దగ్గరగా ఉండి చూశాడంటే, యోహాను ఒక్కడికి మాత్రమే ఒక బిరుదు ఉంది, ఏంటంటే యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడట. ఏదైనా అడగాలంటే పేతురు గారు, యోహాను మరి నువ్వు అడుగు అని చెప్పేసి అంత సైగ చేస్తే చాలు, ప్రభువా ఎవరో నిన్ను అప్పగించేవాడు అని చెప్పి అడిగితే ప్రభు అతనికి జవాబు చెప్పారు. కనుక ఈ రోజున ఆలోచన చేస్తే చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి యేసయ్య కన్నులు, యేసు ప్రభు యొక్క ముఖ రూపం, యేసు ప్రభు యొక్క ప్రతి ఒక్క సర్వాంగ వర్ణన అనేటువంటిది స్పష్టమైనటువంటి రీతిలో ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన మహిమను విడిచి వాడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన మహిమను కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి యేసు ప్రభుకి, సిలువ మీద ఉన్న యేసు ప్రభుకి తేడా ఈయనకి తెలుసు. ఎందుకంటే దగ్గర ఉన్నవాడు సిలువ వేయబడినప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరే ఉన్నవాడు ఎవరంటే ఈ పక్కన యోహాను, ఈ ప్రక్కన యేసు తల్లి అయిన మరియా ఉన్నారని చెప్పి బైబిల్లో రాయబడతా ఉంది. కాబట్టి దగ్గరుండి చూశాడు. యేసు ప్రభు మరణించలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ సాక్ష్యాధారాలు ఏమీ లేవు. యేసు ప్రభు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు మాత్రం మరణించిన వాడు, తిరిగి లేచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఈ పాట మీరు పదే పదే పాడుకోగలిగితే అసలు అనుమానమే లేదు. మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరల లేచినటువంటి వాడు. ఈ లక్షణాలు ఎవరికీ లేవు, ఈ లక్షణాలు ఎవరికీ లేవు. కాబట్టి యేసు ప్రభు వారు అంటే ఒక అసమానుడుగా మనం ప్రియులారా అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఆలోచన చేస్తే అలాంటి ప్రభువు మహిమతో ఆయన కనబడినటువంటి సమయంలో ఆయన గనుడుగా, గొప్పవాడుగా ప్రియులారా మనం ఆరాధిస్తున్నాము. ఆ మహాగణుడైనటువంటి ప్రభువుని, మహామహిమ కలిగినటువంటి ప్రభువుని ఇక్కడ చూసినటువంటి యోహాను ఆయన కనుపరిచినటువంటి కొన్ని సంగతులను ఆయన ఆజ్ఞతోనే వ్రాస్తూ ఉన్నాడు. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రాలు గుర్చిన మర్మాన్ని, ఆ 7 సువర్ణ దీపస్తంభాల సంగతి వ్రాయుము అంటే రాశాడు. దేవునికి స్తోత్రం.
ఏంటి ఆ సంగతి అంటే 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య ఆయన ఏం చేస్తున్నాడంటే సంచరిస్తూ ఉన్నాడు. 7 అనేది సంపూర్ణతకు సూచన. కొన్ని సంఖ్యలు సూచకంగా చెప్పబడినాయి. అలాగే ప్రియులారా 7 నక్షత్రాలు అంటే 7 సంఘాలకు దూతలు అని చెప్పబడినాయి. తర్వాత మనం చూసినట్లయితే 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ఈ 7 సంఘాలను ప్రభు చూపించాడు. ఈ 7 సంఘాలు 7 సంఘ యుగాలుగా బైబిల్ పండితులు కొందరు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క యుగము అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తే ఆ యుగములో సంఘము అలాగ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఎప్పటి కాలమందు ఉన్నటువంటి సంఘము ఎక్కడుందో తెలుసా? చిట్ట చివరి సంఘం, లవోదికీయ సంఘం. సరే, ఈ సంఘాలన్నిటినీ కూడా మనం ధ్యానం చేసినప్పుడు ఈ సంఘాన్ని మన యొక్క ఆత్మీయ జీవితానికి పోల్చుకొని చూసినట్లయితే మనలో ఉన్న లోటుపాట్లను కూడా మనం గ్రహించగలుగుతాం. అద్దం ముందు నిలబడితే అద్దం ముందు నిలబడినటువంటి వారి ముఖం ఎలాగుందో, తల ఎలాగుందో, చొక్కా గుండీలు సరిగా పెట్టుకున్నామో లేదో ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడతాయి. ఒకవేళ ఎగుడు దిగుడుగా పెట్టుకుని ఉంటే ఏం చేస్తాము? సరి చేసుకుంటాం. తల సరిగా లేకపోతే సరి చేసుకుంటాం. ఏమండి, ఈ రకంగా మనల్ని మనం సరి చేసుకుని ప్రియులారా మనం బయటకు వెళ్తూ ఉంటాం. ఎవరైనా సరే ముందు ఆ అద్దం దగ్గరికి వెళ్లకుండా బయటకు రారు. కారణం ఏంటంటే ఒకవేళ నేను సరిగా దువ్వుకున్నానో లేదో, సరిగా ఉందో లేదో నా వస్త్రధారణ అని చెప్పి. మునుపైతే నిలువుటద్దాలు ఉండేవి. నిలువుటద్దమే. ఆ అద్దం ముందు నిలబడితే ఆపాదమస్తకం మొత్తం అంతా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. కనబడినటువంటి సమయంలో ఎక్కడ ఏ లోపం ఉన్నా, కంటిలో ఒకవేళ కొన్నిసార్లు ముఖం కడుక్కుంటారు కానీ కొంతమంది కంటిలో పుసులు తీసుకోరు. అది కూడా స్పష్టంగా కనబడేది ఎక్కడ? అద్దం దగ్గరే కదా. కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచన చేస్తే సరి చేసుకునేటువంటి స్థలం అది. అద్దం చూపిస్తుంది కానీ అద్దం సరిచేయదు. దేవుని వాక్యం కూడా మన బ్రతుకును మనకు చూపిస్తుంది. కానీ ఆ వాక్యము చూపించినటువంటి ఆ లోటుపాట్లను మనం ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడే మనకు దొరుకుతుంది యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. వెనక్కి తిప్పితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తాడు? ఆయన పవిత్రులనుగా చెయ్యును అని అన్నాడు. ఎలా చేస్తాడు? పవిత్రులనుగా చెయ్యును. పవిత్రులుగా చేయబడాలని ఎంతమందికి ఆశ ఉందో ఒకసారి మీ చెయ్యెత్తి చూపించండి. హల్లెలూయా చెప్పమన్నాను నేను. ఓకే, సంతోషం. పవిత్రులుగా చేయబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము మన పాపములను ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఇందులో అపోస్తలులు కూడా ఉన్నారు. అందుకనే యోహాను కూడా అందులో కలుపుకొని చెప్తున్నాడు. మనము ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రాసినటువంటి మనము అన్నాడంటే అందులో యోహాను కూడా కలుపుకుంటున్నాడు. మనమైతే ఏమంటామో తెలుసా? నేను ప్రత్యక్షత కలిగిన వాడిని, నేను దర్శనం కలిగిన వాడిని, నేను 3 పత్రికలు రాశాను, చివరిగా రాసిన బైబిల్ గ్రంథం ముగించింది ఎవరో తెలుసా? నేనే. కాబట్టి మీరు అని అనాలి. లెక్క ప్రకారంగా మీరేం చేయండి? మీ పాపాలను మీరు ఒప్పుకోండి. అప్పుడైనా మిమ్మల్ని క్షమించి కడిగి పవిత్రులుగా ఆయన చేస్తాడు అని చెప్పాలి నిజానికి. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? మనము అన్నాడా లేదా? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా. హల్లెలూయా. ఈ రోజున అదే తగ్గింపు స్వభావం. అదే ఇప్పటికీ కూడా ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే తగ్గింపు అనే కంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము ఏదో ఒక రీతిని మనము ప్రియులారా దేవుని నామాన్ని కొన్నిసార్లు మనం అనుసరించకుండా, వాక్యాన్ని అనుసరించకుండా, కొన్నిసార్లు మన స్వబుద్ధిని అనుసరిస్తాం, లేకపోతే మన స్వాతిశయాన్ని మనం అనుసరించి కూడా కొన్నిసార్లు ఇతరుల కంటే మనం గొప్పవారం అనుకుని విర్రవీగేవారుగా ఉంటాం. అందుకనే ఈ విషయాన్ని నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు. మనము అనే మాటను వాడారు అపోస్తలులు. అంటే నేను. కానీ పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడైతే నేను అన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభు నలగొట్టాడో, ప్రభు సంధించాడో, ప్రభువు తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా మార్పు చేసినటువంటి తర్వాత గలతీ పత్రిక 2:20 అంటాడు, ఇకను జీవించేవాడను నేను కాదు అన్నాడు. అదేంటయ్యా? నువ్వే కదా, నీ కళ్ళే కదా, నీ నోరే కదా, నిన్నే కదా మేము చూసాం అని అంటే, నేను కాదు, ఇకనూ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఎవరు జీవిస్తున్నారు నాలో? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పగలుగుతున్నాడు. కనుక ఈ రోజున మన జీవితాలను ప్రియులారా మనం ఎక్కువగా ఎక్స్ట్రీముగా తీసుకునే ఆలోచన మనం తీసుకోకూడదు. ఎవరికంటే మనం ఎక్కువేమీ కాదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నేను ప్రభు అల్పుడను అనేటువంటి ఒక ఆలోచన విధానం మనలో ఉండాలి. కానీ నేను ఇంత కాదు అంత అని అనుకున్నామంటే అయిపోయిందా ఇంకా మన పని? అర్థమవుతుందా?
అయిపోయింది. నువ్వు దీనుడు అయితే, దీనురాలు అయితే మరింతగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క చేతిలో మనం ఉంటాం. అపవాది దేవుని చేతిలో నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికే మనలో ఏం కలుగు చేస్తాడో తెలుసా? అతిశయాన్ని కలుగు చేస్తాడు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. సరే, ఈ ఒక్క విషయాన్ని నేను చెప్తూ ముందుకెళ్తే ఈ టైం ఇక్కడ అయిపోద్ది. సరే, సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అని చెప్తూ 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అన్నాడు. 7 అంటే 7 అనే కాదు, లోకమందు దేవుడు పిలిచి, దేవుడు అభిషేకించి, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఎంతమంది అయితే ఉన్నారో సంపూర్ణముగా వారందరూ ఎవరి చేతిలో ఉన్నారంటే దేవుని చేతిలో ఉన్నారు, యేసయ్య చేతిలో ఉన్నారు. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉన్నారు? ఆయన చేతిలో ఉన్నారు. ఒకవేళ ఈ రోజున సంఘము అనేదానికి, సంఘము అనేది ఆయన శరీరం అయితే సంఘమునకు శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయనలో ఉన్నటువంటి మనము ప్రియులారా ఈ సంగతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. 7 నక్షత్రములను అన్నాడు. తర్వాత ఏంటంటే దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని అంటా ఉన్నాడు. దేవుని 7 ఆత్మలు అని అంటే కూడా పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణతను కలిగినటువంటి వాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణత కలిగినటువంటి వాడు. ఆయన మీదికి, ఆయన బాప్తిసం పొంది నీళ్ళలో నుంచి ఒడ్డుకు రాగానే ఆయన మీదికి పావురము వలె పరిశుద్ధాత్ముడు దిగి రావడం అనేది స్పష్టంగా ఆ దినమున ఉన్నటువంటి ప్రజలు చూశారు. ఆకాశం నుండి తండ్రి ఏమన్నారంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణతలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే. ఈ రోజున మనం ఉన్నాము, కానీ మనలో ప్రియులారా కొంత శరీరం కూడా పనిచేస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు మాటి మాటికి పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణతలోనే జీవించారు. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని మనం కోరుకోవాలి, పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మనం కోరుకోవాలి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మను చేత నింపబడిన వాడు యేసు ప్రభువులాగా ఆలోచిస్తాడు, యేసు ప్రభువులాగా ప్రవర్తిస్తాడు, యేసు ప్రభువులాగా మాట్లాడతాడు. అర్థమవుతుందా? యేసు ప్రభువు లాంటి స్వభావము మనకు పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. ఇది ఒకవేళ లోపించింది అనుకోండి, దేనికో ప్రాధాన్యతనిచ్చి ప్రియులారా ఈ విషయాన్ని లోపాన్ని ఒకవేళ కప్పిపెట్టుకోవడానికి నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అని చెప్పుకోవడం అంటే కేవలము ప్రభువుని ప్రియులారా కనపరచడం రాక, లేకపోతే అనుసరించడం రాక, ఇలాగ గప్పాలు కొట్టుకోవడం అటువంటి వారిగా మిగిలిపోతాం మనం. ఎవరైనా సరే, బయట వాళ్ళు ఎవరి మీద కాదు, మన మీదే పెట్టుకుందాం. మనము ప్రియులారా రోజు ఏమవ్వాలంటే, మనం పాడుతుంటాం కదా ఆ పాట వదిలేయకండి. అప్పుడప్పుడు మధ్యలో ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు పాడుకోండి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు అని చెప్పి. ఎలా నడుపు? నీ ఆత్మతో నన్ను నడుపు. దేవునికి స్తోత్రం. అనుక్షణము నన్ను చెక్కు అంటే మరి ఎలా ఉండడానికి చెక్కబడాలి? మనం పలానా ఆయనలాగా ఉండడానికి కాదు. అదేవిధంగా పలానా ఆయనలాగా మాట్లాడటం, పలానా ఆయనలాగా ఆరాధన చేయటం, పలానా ఆయనలాగా అని కాదు. ప్రియులారా నీకు నువ్వు ఎలా ఉండాలి అని అంటే యేసు ప్రభువులాగా చెక్కబడాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెక్కబడలేదు, ఆయన ఉన్న వ్యక్తిత్వమే అది. కానీ మనం మాత్రం ఏమవ్వాలంటే చెక్కబడాలి. మనం మాత్రం ఏమవ్వాలి? మలచబడాలి. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణతలోనికి ప్రియులారా అనుదినము మనము సాగుతున్నప్పుడు, మనం వెళ్తున్నప్పుడు మనం ఇష్టం అనేది పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని మాత్రమే మనం జరిగించేవారిగా ఉంటాం. అది ఉద్యోగం కావచ్చు, లేకపోతే వివాహం కావచ్చు, లేకపోతే పిల్లల విషయం కావచ్చు, లేకపోతే ఇల్లు యొక్క అవసరత కావచ్చు. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఇష్టము చొప్పునే నడుచుకునేటువంటి వారిగా మనల్ని ఆయన మలుస్తాడు. హల్లెలూయా. మనల్ని ఆయన మలుస్తాడు. దీనికోసం మనం కూడా మన శరీరాన్ని ఏం చేయాలంటే నలగొట్టుకోవాలి. బాగా దీనికి తిండి పెట్టి, నిద్ర పెట్టి, కావాల్సిన ఆహారాన్ని ఇచ్చి, ఇక్కడేమో యతి బిర్యానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో కాకినాడలో ఇంకోటి ఏదో, ఇలాంటి అన్ని శుభ్రంగా దీనికి బాగా పెట్టి, అర్థమైందా? ఉపవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, పరిశుద్ధులతో సహవాసం లేకుండా మనం యేసు ప్రభువులా మారిపోవాలంటే పాటలు అయితే పాడేస్తాం మనం, కానీ మారలేం మనం. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు మనం చూసి, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కనుక ఈ విషయంలో ప్రియులారా ఆలోచన చేసుకుందాం. మరొక అర్థం ఏంటంటే, దేవుని 7 ఆత్మలు గలవాడు అంటే పరిశుద్ధాత్ముడిలో ఉన్నటువంటి 7 అంచెల ప్రియులారా ఆశీర్వాదకరమైన అనుభవాలు, 7 అంచెల ఆశీర్వాదకరమైన అనుభవాలు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనములో రాయబడుతూ ఉంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని
తెలివిని పుట్టించే ఆత్మ యెహోవా యెడల భయభక్తులను పుట్టించే ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, వివేకమునకు ఆధారమగు ఆత్మ. ఎన్నున్నాయి ఇక్కడ? జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, వివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని పుట్టించే ఆత్మ, యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఇవన్నీ ఒకవేళ నీలో ఉన్నాయంటే నువ్వు పరిశుద్ధాత్మను పొంది ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇందులో ఏదైనా లేదనుకోండి, ఖచ్చితంగా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడలేదని అర్థం. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. విశ్వాసికి జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, వివేకమునిచ్చేవాడు ఆయన, మూడవది ఆలోచన ఇచ్చేవాడు ఆయన, బలమునిచ్చేవాడు ఆయన, తెలివినిచ్చేవాడు ఆయన, భయభక్తులు పుట్టించేవాడు ఆయనే. హల్లెలూయా. ఆయనలో ఆనందించటం, ఆయనను ఆరాధించటం, దేవుని ఏడాత్మలో కలిగినటువంటి వాడుగా ఆయన కనబడుతూ ఆయన చెప్తున్న సంగతులు ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటూ ఉన్నాను. సంఘానికి ఏముంటాయి అంటే క్రియలు ఉంటాయి. ఆ క్రియలు ప్రియులరా లేనటువంటి విశ్వాసి మృతమైనటువంటి విశ్వాసి అన్నమాట. క్రియలు లేనటువంటి విశ్వాసి ఎవరు? మృతమైన విశ్వాసి. క్రియలు కలిగిన విశ్వాసి సజీవమైనటువంటి విశ్వాసి. ఈ రోజున విశ్వాసే కానీ విశ్వాసము లేని వాళ్ళు. నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును అని అన్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. డబ్బులు ఉన్నాయి పర్లేదు, నాకు ఉద్యోగం ఉంది పర్లేదు, నాకు పిల్లలు ఉన్నారు పర్లేదు, నాకు కుటుంబం ఉంది పర్లేదు, నేను బ్రతికేస్తాను అనుకోకండి. ఇవన్నీ లోక సంబంధమైనటువంటివే. కానీ ఆత్మ సంబంధంగా మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. సరే, ఈ విషయాన్ని గమనించండి. హబక్కూకు 2:4 తీసారా? చదివేరా? రాసుకున్నారా? నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడని ఉంది? విశ్వాసమూలమున బ్రతుకును. హల్లెలూయా. నీ విశ్వాసం వృద్ధి పొందుకున్న కొలది నీవు మరింతగా మేలుకరంగా బ్రతకగలుగుతావు, ధైర్యంగా బ్రతకగలుగుతావు. శ్రమ ఎదురైనా కృంగిపోవు. అర్థమవుతుందా? ఎవరైనా ఒకవేళ ఏదైనా అన్నా నువ్వు కంగారు. ఈ రోజున ఆలోచన చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నీ క్రియలను నేను ఎరుగుదును. ఇంతకు నీ క్రియలు ఎలా ఉన్నాయో కూడా నేను ఎరుగుదును అని అంటా ఉన్నాడు. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. కొన్ని క్రియలు కనబడుతున్నాయి కానీ అతనిలో ఏం కనపడట్లేదంటే జీవం కనిపించట్లేదు. జీవము లేని క్రియలుగా ఉన్నాయి, జీవము లేని పాటలుగా ఉన్నాయి, జీవము లేని సాక్ష్యంగా ఉంది. ఏమండి? జీవము లేనటువంటి ప్రసంగంగా ఉంది, జీవము లేనటువంటి ప్రియులారా ప్రవర్తనగా కనబడుతూ ఉంది. ఇంతకు మునుపు ఇలా ఉండేవాడు కాదే, ఇప్పుడు ఇలా ఉన్నాడేంటి అన్నటువంటి అనుమానం ఇతరులకు కలిగేలాగుందన్నమాట. ఈరోజున ఆలోచన చేసుకుంటే ప్రార్థన ఉంది కానీ ఏ ప్రార్థన దేవుడు జవాబిస్తాడో? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆయన ఆనందించేది వాళ్ళ ప్రార్థనలను బట్టి. దేవునికి స్తోత్రం. యథార్థత లేకుండా చేసే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే లిస్టు చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ప్రభా నేను వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు, ఇదిగో పిల్లల్ని స్కూల్కి పంపుతున్నాను, తోడుగా ఉండు, లేకపోతే ఉద్యోగానికి వెళ్తున్నాను, తోడుగా ఉండు, పనికి వెళ్తున్నాను, తోడుగా ఉండు. ఏంటంటే దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఆర్డర్లు వేస్తున్నాం అన్నమాట. ఆర్డర్లు వేస్తున్నాం. ఏమండి? అడగొద్దని కాదు, దేవుణ్ణి ప్రార్థించొద్దని కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రార్థనలో ఉండాల్సినటువంటి జీవం ఏంటంటే విశ్వాసము. అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు పేతురు చెరసాల్లో బంధించబడ్డాడు. 2 సైనికుల మధ్య ఒక్కొక్క తలుపు దగ్గర, ఒక్కొక్క ద్వారం దగ్గర ఇద్దరిద్దరు కాపలా ఉన్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఒక్కొక్క ద్వారము దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఎవ్వరు వెళ్ళలేరు. దుర్భేద్యమైనటువంటి జైలది, చెరసాలది. ఎవరో చొరబడ్డానికి వీలు లేనటువంటి చెరసాల. చాలా పటిష్టమైనటువంటి కాపుదల ఏర్పాటు చేయబడింది. పహారా కాస్తున్నారు 2 సైనికులు. ఒకవేళ నేను అనుకుంటాను ఏంటంటే పేతురుకు సంఖ్యలేసి, ఏమండి ఈ సంఖ్యలు తీసుకెళ్ళి ఒకడేమో ఒక సైనికుడికి, ఒకటేమో ఒక సైనికుడికి ఇలా పెట్టుకుని ఉన్నారనమాట ఆయన దగ్గర కాపలా. ఎందుకంటే ఈయన ఎక్కడైనా ఒకవేళ పారిపోతాడేమో అని చెప్పి. ఆయన అలాంటి పారిపోయేవాడు కాదు. ఏమండి? బంధించేశారు, చెరసాలలో ఉన్నాడు. పేతురు చెరసాలలో బంధించబడితే సంఘము ఎలా ప్రార్థన చేస్తున్నారటంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారట. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు దూత ఆ యొక్క చెరసాలలోనికి దిగి రావటం జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రార్థన పైకి వెళ్ళును, కృప క్రిందికి వచ్చును. వచ్చిందా? రాలేదా? ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళలేరు. అందరూ చేయగలిగింది ఏంటంటే ప్రార్థన మాత్రమే. ఈ రోజున కూడా క్రీస్తు సువార్త నిమిత్తం ప్రియులారా జైళ్ళలో బంధించబడి ఉంటున్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. నిన్నగాక మొన్న ఒక ఫోటో చూశాను నేను. 23 సంవత్సరాల యవనస్తుని తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నందుకు ఆయన ఉత్తరప్రదేశ్లో మౌ అనేటువంటి జిల్లాలో జైల్లో పెట్టారు.
23 సంవత్సరాలు యవనస్తుడు. ఏమంటే మిగిలిన వివరాలు అక్కడ ఏమీ లేవు, కానీ నాకు పంపించినటువంటి గ్రూపులో వచ్చింది, ప్రార్థన చేయండి ఆ యవనస్తుని యొక్క విడుదల కొరకు అని చెప్పి. అంటే ఈరోజు కూడా ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఈరోజు కూడా అదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు కూడా అలాగే కనబడతా ఉన్నాయి. మీరు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, వారి పక్షంగా బెయిల్కు ప్రయత్నం చేయడానికి కూడా కొంతమంది కంకణం కట్టుకొని న్యాయ సలహాలను ఇస్తూ, కొంతమంది నడుము కట్టుకుని ఆ మిషనరీల పక్షంగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. మనం ప్రార్థన చేస్తున్నాము, న్యాయ వ్యవస్థలో కొంతమంది దీనికి ఒక నెంబర్ కేటాయించి దీనికి ఒక సహాయం కోసం ఒక ఏర్పాటు కూడా చేయటం జరిగింది. మెట్టుకు ఏది ఏమైనా కూడా దేవుడి సహాయం లేకపోతే మేమేం కూడా ఏం చేయలేం, మేము కూడా వాళ్ళని బయటికి తీసుకురాలేం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు సువార్త ప్రకటిస్తే నాన్ బెయిలబుల్ అరెస్ట్ అనమాట, బెయిల్ లేదు, పోతుందా? కాబట్టి ఎక్కడైనా కొంచెం ఇలా మాట్లాడుతుంటే ఇతను ఎవరో క్రైస్తవుడు, అవతల వ్యక్తి ఎవరో దేవుడిని ఎరగని వాళ్ళు, అంటే ఈయన ఏం చేస్తున్నాడు, మత మార్పిడి చేస్తాడు, వెంటనే తీసుకెళ్ళి జైల్లో వేసి. అర్థమవుతుందా? సరే, ఇలాంటి పరిస్థితుల్లో పేతురు కొరకు సంఘము చేసిన అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఈరోజు మనం కూడా చెయ్యాలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా దాకా రాలేదు కదా, మా ఊర్లో లేదు కదా, మా ఇంట్లో లేదు కదా అని ఇలాంటివి ఏమీ ఆలోచించకండి. సంఘం అనేది శరీరం, దేవునికి స్తోత్రం. ఈ శరీరంలో ఒక చిన్న గోరుకి దెబ్బ తగిలినా కూడా శరీరం అంతా బాధపడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయంలో పరిశుద్ధులైనటువంటి స్వలాభాన్ని అపేక్షించకుండా కేవలం దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి నడుము కట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉన్నటువంటి వారి కొరకు కన్నీళ్లతో ప్రభు పాదాలను మనం ఆశ్రయించాలి. అదే సరే, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మనకు తెలిసిన సంగతే, పేతురును దేవుడు ఆ యొక్క చెరసాలలో ప్రియులారా అద్భుతంగా ఆశ్చర్యకరంగా పేతురును తట్టి లేపాడు. సంఖ్యలు ఊడిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. 2 సైనికులు నిద్రపోతున్నారు, పేతురు కూడా నిద్రపోతున్నాడు. స్పష్టంగా రాయబడతా ఉంది. నిద్ర వస్తుంది అలాంటి టైంలో? రాదు, కానీ పేతురుకు వచ్చింది. హల్లెలూయా. ఎందుకు? పేతురుకి ఏమి లేదు, భయం లేదు. ఏమి లేదు పేతురుకి? ప్రాణభయం లేదు. చస్తే దేవుని రాజ్యంలో ఉంటాను, బ్రతుకుంటే ఆయన నామాన్ని ప్రకటిస్తాను. ఇలాంటి ఆత్మ నింపుదల కలిగినటువంటి వారు ఏమాత్రం భయపడరు. హల్లెలూయా. జరుగుతుందా? పరిశుద్ధాత్మలో ప్రియులారా వారు బలవంతులుగా ఉంటారు, బలపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇంకొకటిగా చెప్పాలంటే, మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేయరు కదా. మత్తు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేసే భాగానికి ఒకవేళ కోసేస్తూ ఉంటారు, కోస్త తర్వాత కుట్లేస్తారులేండి, కానీ కోసినప్పుడు బాధ తెలుస్తుందా? తెలియదు. అదే రకంగా ఉంటుంది పరిశుద్ధాత్మని యొక్క నింపుదల. హల్లెలూయా. ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు ఓర్చుకునే దగ్గర కానీ, ఎవరైనా ఏదైనా దూషించినప్పుడు తిరిగి బదులు దూషించకుండా ఉండడానికి కానీ కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ఆత్మ చేత కంట్రోల్ చేయబడుతున్నారు అన్నమాట. కంట్రోల్ చేయబడుతున్నారు. క్రియలు ప్రియులారా కనబడుతున్నాయి, అవి సజీవమైనటువంటి క్రియలు. కానీ ఇక్కడ చూస్తే ఏమంటున్నాడో తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని అంటూ ఉన్నాడు. ఎంత పెద్ద మాట ఇది, ఎంత కఠినమైన మాట ఇది నిజంగా ఆలోచిస్తే. ఏమండి, మందిరానికి వచ్చావంటే వచ్చాను. ఎప్పటి నుంచి వస్తున్నానంటే చాలా కాలంగా వస్తున్నాను, ఇంచుమించుగా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంకా వేరే ఏమి లేదండి, మందిరానికి రావడమే. సండే స్కూల్ నుంచి కూడా నాకు ప్రభు తెలుసు. ఓకే, ప్రభుని అంగీకరించావా? మరి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తెలుసా? అపరాధముల చేత, పాపముల చేత ఇంకా చచ్చినవాడుగానే ఉన్నావు నువ్వు. వయస్సు పెరిగింది, కూర్చోవడం బాగానే ఉంది, రావడం బాగానే ఉంది, వినడం బాగానే ఉంది, కానీ మారు మనసు పొందకుండా ప్రభువుకు హృదయాన్ని ఇవ్వకుండా కొనసాగిపోతే నువ్వు మృతుడివే. కానీ నీవు ప్రియులారా నీ జీవితంలో ఇంకా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని లెక్కలోకి ఇంకా నువ్వు రాలేదు. ఈ లోకంలో జనాభా లెక్కలో పేరుంది తప్ప చెప్పాలంటే ఒకవేళ ఓటు ఉండొచ్చు, 18 సంవత్సరాలు వస్తే ఓటు వచ్చేది కదా ఆటోమేటిక్గా. కానీ దేవుని లెక్కలోకి రావాలంటే 18 కాదు 81 తిరగేసుకున్నా మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మారు మనస్సు పొందకపోతే నీవు దేవుని లెక్కలో లేనట్టే. ప్రభా, మందిరానికి వచ్చాను కదా, మా మందిరంలో ఉన్నాను కదా, సండే స్కూల్ నుంచి ఉన్నాను కదా, వాక్యాలు అప్పచెప్పాను కదా, ఓకే, అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు మారు మనసు పొందలేదు కనుక నీకు కఠినమైన పనిష్మెంట్. ఈరోజున ఆలోచన చేసుకుంటే ఇలాంటి వారి మృతులు. రెండవ మృతులు ఎవరో తెలుసా? ప్రభువును నమ్మి ప్రియులార విశ్వాసము లేకుండా అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మృతులుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. అవిశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసము వాక్యాన్ని నమ్మరు వాళ్ళు, దేవుణ్ణి నమ్మరు వాళ్ళు. ఏమంటే పరలోకం ఉందని నమ్మరు, పాతాళం ఉందని నమ్మరు, దేవుని యొక్క వాక్యం సత్యమని నమ్మరు, ఇది నిజంగా దేవుని వాక్యము దేవుని మాటే అని నమ్మరు. దేవునికి స్తోత్రం. ఏదో అన్ని పుస్తకాలతో పాటు ఇది ఒక పుస్తకం అనుకుంటారు. కానీ పరిశుద్ధులకు ఇది
ప్రియులారా ప్రామాణికమైనటువంటి గ్రంథము. హల్లెలూయా, హల్లెలూయా. సరే, పేతురు చెరలో నుంచి విడుదల పరచబడ్డాడండి. ఆశ్చర్యకరంగా విడుదల పరచబడి పేతురు ఏమనుకుంటున్నాడంటే ఇంకా జైల్లోనే ఉన్నాను అనుకుంటున్నాడు. బయటికి వచ్చినటువంటి తర్వాత ఆయనకి తెలివి వచ్చిందట. తెలివి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రభువు నన్ను ఏం చేశాడు, బయటికి తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని యోహాను తల్లి అయినటువంటి మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి అయిన మరియ అంట ప్రార్థన జరుగుతుంది. ఒకవేళ అక్కడే ప్రార్థన జరుగుతుందేమో తరచుగా, అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, ప్రభువా విడిపించునైనా, ప్రభువా జ్ఞాపకం చేసుకోనైనా, ప్రభువా ఒక ఆశ్చర్యమైన క్రియ జరిగించునైనా అని కదా ప్రార్థన చేస్తాం. కానీ పేతురే వచ్చి తలుపు కొడుతున్నాడంట. తలుపు కొడతా ఉంటే ఈ ప్రార్థనలో కొంతమంది యవనస్తులకి ఎప్పుడు మెలకు వచ్చేద్దామని చూస్తుంటారేమో తెలియదు. కానీ మొత్తానికి అక్కడ ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి ఉంది, రొదే. ఆ అమ్మాయి పేరు రొదే అంట. ఏం పేరు? రొదే. ఆ రొదే ఏం చేసిందంటే, ఎవరో తలుపు కొడుతున్నారో, వీళ్ళందరూనేమో ప్రార్థనలో ఉన్నారు. ఈ ప్రార్థనలోంచి ఎవరో బయటకు వెళ్ళినట్టు ఏమి మనం గమనించలేదు. ఎవరో తలుపు కొడుతున్నారు అని అంటే ఎందుకు కొడుతున్నారో, అమ్మో తలుపు తీస్తే ఒకవేళ ఆ సైనికులు కానీ వచ్చి ఎవరినైనా ఒకవేళ ఏదైనా చేయడానికి అవకాశం ఉందేమో. అసలు ప్రార్థన చేయొద్దని కదా, అసలు వాక్యం ప్రకటించొద్దని కదా, వీళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్న ఈ రహస్యమైన స్థలం తెలిసిపోతే ఎలాగా? కాబట్టి ఎవరికాళ్ళ భయపడతా ఉన్నారు. కానీ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా విడిపించునైనా, విడిపించునైనా అని కన్నీళ్లతోనే ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఆసక్తి గురించి ఏం రాయబడిందో తెలుసా? అత్యాసక్తితో వారు దేవునికి ప్రార్థన చేయుచుండెను. మామూలుగా చేయట్లేదు, వాళ్ళు అత్యాసక్తితో చేస్తున్నారు. ఏమండి, అత్యాసక్తి అనే దానికి ఇంగ్లీష్లో మరి ఏ మాట వాడాడో ఆ విషయాన్ని నేను ఇంతకుముందు చూశాను, కానీ ఈ బైబిల్లో రాసుకోలేదు నేను. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏమండి, అపోస్తుల కార్యాలు 12:5. అపోస్తుల కార్యాలు 12:5 చదవండి అంతలోకి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. బట్ ప్రేయర్ వాజ్ మేడ్ వితౌట్ సీజింగ్ ఆఫ్ ద చర్చ్ అంటు గాడ్ ఫర్ హిమ్ అని ఇంగ్లీష్లో చెప్పబడతా ఉంది. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన మానకుండా, వితౌట్ సీజింగ్ అంటే ఎడతెరిపి లేకుండా వర్షం ఎలా పడిపోతుందో ఇలా ప్రార్థనలు ఆగకుండా అలాగ పట్టుదలగా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితో, వితౌట్ సీజింగ్. అంతేనమ్మా? ఇంగ్లీషు పండితులు ఇక్కడ ఉన్నారు కదా, ఏమి సాయి, అంతేనా? వితౌట్ సీజింగ్. ఏమండి, కొంతమందికి చిన్న చప్పుడైతే చాలు, ఏమండి వెంటనే ప్రార్థన ప్రియులారా స్టాప్ అయిపోద్ది. ఈరోజున ఆలోచన చేసుకుంటే ప్రార్థనలో వారు లీనమై ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో లీనమై ప్రార్థన చేయటం, పాటలో లీనమై పాట పాడడం, ఇలాంటి వాళ్ళకి మైకులు కానీ సంగీతాలు కానీ ఇలాంటి వాటితో పని లేదు, జనాలతో పని లేదు. ఏమండి, కేవలము దేవునికి వారు చేసే ప్రార్థన, దేవునికి వారికి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సంబంధం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేసుకుందాం, వితౌట్ సీజింగ్. ఏమండి, ఈరోజున ఆలోచన చేసుకుంటే ఇంతలాగా ప్రార్థన చేస్తున్నారు. కానీ తీరా పేతురే వచ్చి, స్వరం పేతురు స్వరమే, ఆ కొట్టేది పేతురే, అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి అని కొడతా ఉంటే ఒక్కళ్ళు కూడా ధైర్యం చేసి తలుపు తీయడానికి ముందుకు రావట్లేదు. ఏమండి, ఈ అమ్మాయి వెళ్ళింది, సరే ఏదైతే అయింది, వీళ్ళు తిడితే తిట్టారు, ఏదైతే అయింది అని చెప్పేసి తలుపు ఇలా తీసింది. తీసినటువంటి సమయంలో పేతురు లోపలికి వచ్చారు. వచ్చి సైగ చేసి ఒక మాట చెప్పారు, ప్రభువు తన దూతను పంపించి నన్ను ఆయన బయటికి తెచ్చారు చెరసాలలో నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చెరసాలలో నుంచి బయటికి తెచ్చినటువంటి ప్రభు యొక్క మహిమను అక్కడ మనం చూడట్లేదా? ఈ రోజున నువ్వు ఏ బంధకంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది, ఇలాంటి పరిస్థితి లేకపోతే నాకు లేకపోను అని ఒకవేళ కనుక ఈ రోజున నీవు ఒకవేళ దిగులు పడుతున్న వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రియులారా, ఒక్క మాట పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది కాదు, ఇది నా వల్లే జరిగింది అని అంటా ఉన్నాడు. ఇది నా నిమిత్తమే జరిగింది అని అంటా ఉన్నాడు. నా నిమిత్తమే జరిగింది. ఇలా జరగడాన్ని బట్టి ప్రియులారా అక్కడ ఏం బయలుపరచబడింది? ఆయన మహిమ బయలుపరచబడింది. హల్లెలూయా. ఆయన మహిమ బయలుపరచబడింది. ఏమండి, ఆయన మహిమ బయలుపరచబడింది అన్నప్పుడు అది ఆయనకు మహిమ వచ్చింది అని అంటే ఆయన అనుమతించిందనే కదా అని అర్థం. ఆయన అనుమతించిందనే కదా. ఆయన అనుమతించకపోతే నీ మీదకి ఎందుకు ఆ సమస్య వస్తుంది, ఎందుకు ఆ ఇబ్బంది వస్తుంది, ఎందుకు ఆ శ్రమ వస్తుంది, ఎందుకు ఆ వ్యాధి వస్తుంది, ఎందుకు ఆ యొక్క విమర్శ వస్తుంది మన మీదకి? ఆలోచన చేసుకోండి. వచ్చేసిందని కంగారు పడక్కర్లే.
నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడివే అని ఎందుకు అన్నాడంటే వారు ప్రార్థన చేస్తున్నారు కానీ వారిలో ఏమీ లేదు అని అంటే ఫెయిత్ లోపించింది, విశ్వాసము లోపించింది. ఏమండి, ఒకవేళ ఇలా ప్రార్థన చేస్తుంటే ప్రభు కార్యం చేశాడు, వస్తాడు, వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆయన తలుపు కొడతాడు. అది కూడా ఆలోచించాలా, అది కూడా విశ్వసించాలా వద్దా? కానీ వారు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ప్రభువా నువ్వు చేయగలవు, ఓకే చేయగలను, చేశాను, అదిగో అన్నే. కానీ వాళ్ళలో ఏమి లేదంటే విశ్వాసము లోపించిందనమాట. అల్ప విశ్వాసం ఉంటుంది కొన్నిసార్లు మనలో. ప్రభువు ధోనిలోనే ఉన్నాడు, ఆ ధోని మీదకి భయంకరంగా తుఫాను లేచి ఉవ్వెత్తున నీళ్లు ధోనిలో నిండిపోతూ ఉన్నాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ప్రభువా ఇక అయిపోయింది మన పని, ఏమండి, ఇంకా అయిపోయింది మన పని అని చెప్పి కేకలేసి ప్రభువును లేపారు. ప్రభువా నీకు చింత లేదా? మనము మునిగిపోతున్నామయ్యా, ఇంకా నిద్రపోతున్నాం ఏంటి అని అంటే ప్రభువు లేచి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? లేచి లేవగానే ముందు గాలి తుఫాను గద్దించలేదు, ముందు ఎవరిని గద్దించాడు? శిష్యుల్ని. ముందు 26 వచనం 8:26 అందుకు ఆయన ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా, మిక్కిలి నిమ్మలమైపోయిందట. లేచి ఏమన్నారు ఆయన? అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏమండి, ఇక్కడ నేను ఉండగా ఇంకా మీ మీదకి అది వచ్చేస్తుందనే, ఇంకా వచ్చేస్తుందనే. ఎట్టి పరిస్థితుల్లో అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు. అల్ప విశ్వాసం ఈ రోజున అల్ప విశ్వాసము చేత ప్రియులారా ఒకవేళ భయపడిపోతున్నాం, ఆందోళన చెందుతున్నాం, కలవరపడిపోతున్నామేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. అల్ప విశ్వాసం. ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు? జాబ్ గురించి ఆటంకం ఏర్పడింది, ఇబ్బంది అయ్యింది, అవనయ్యండి, ఏమైంది? ఏమండి, ఇబ్బంది అయినా కూడా ఇబ్బందిలో సహాయం చేయడానికి దేవుడు లేడా నీకు? ఉన్నాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నాడన్న వాళ్ళే చెప్పారా? నా కోసం లేకపోతే ఏదో రకంగా మనం మార్కులు వేయించుకోవాలని చెప్పారా? మంచిది. నిజంగా ఉన్నాడు అనుకున్నప్పుడు తగిన సమయంలో ఆయన స్పందించకుండా ఉంటాడా? అంటే ప్రార్థన ఉంది కానీ ఇక్కడ ఏమి లేదంటే విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం, తగినంత విశ్వాసం లేదు ప్రియులారా. అలాంటి యొక్క అల్ప విశ్వాసము అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మృతమైన ప్రార్థనగా ఉంది. ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే వాక్యాన్ని ప్రియులారా మనం ఆలోచన చేసుకుందాం. మృతమైనటువంటి ఏమంటే స్థితి మనకొద్దు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. కొంతమంది ప్రార్థన చేయమంటే అమ్మ మీ వ్యక్తిగత జీవితం కోసం మీరు ప్రార్థన చేయండి అన్నాను అనుకోండి. ప్రార్థన చేసేటప్పుడు నేను గమనించినటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకోవట్లేదని అర్థమైంది నాకు. ఏంటంత 2 నిమిషాల్లో ప్రార్థన ఎలా ముగించగలుగుతావు? నీ వ్యక్తిగత జీవితం గురించి ప్రార్థన చేయమంటే నువ్వంత 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఎలా ముగించగలుగుతావు? ఒకసారి నాకు డౌట్ వచ్చింది, మీరు తీర్చండి. కనీసం హృదయము విరిగి నలిగినటువంటి హృదయంతో కన్నీళ్లతో ప్రార్థన చేయటం లేనప్పుడు ఆ పశ్చాత్తాపానికి అర్థమేముంది? అసలు అర్థమేముంది? యేసు ప్రభు వారు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు వెదుక్కుంటూ వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క పాదాలకు వెనుక తట్టు నిలబడింది. ఆమె నిలబడింది కన్నీళ్లతో యేసయ్య పాదాలకు అడుగుతుంది. ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఆరోగ్యం కోసమా? ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఇంట్లో సమస్యలా? ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఆర్థిక ఇబ్బందులా? ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఎవరైనా ఏమన్నా అన్నారని ఏడుస్తుందా? సమాజంలో నాకు గుర్తింపు లేదని ఏడుస్తుందా? ఎందుకే ఏడుస్తుంది? ఎందుకంటే ప్రభువా నేను పాపాత్మురాలను. ఏమండి, ఆ విరిగి నలిగినటువంటి హృదయం లోపల నుంచి ప్రియులారా కన్నీళ్ళు కళ్ళల్లో నుంచి బయటికి రాగా యేసు ప్రభు యొక్క పాదాల మీద పడుతున్నాయి. హల్లెలూయా. ఈ రోజున పశ్చాత్తాపము, కన్నీళ్ళ ప్రార్థన, గ్రహింపుతో కూడినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన లేకపోతే నీ ప్రార్థన మృతమైపోయిన ప్రార్థన. ఏమండి, ఒకవేళ మీ ఆత్మీయ అనుభవం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. గ్రహింపుతో కూడిన ప్రార్థనని ఒక్క విషయాన్ని గురించి చెప్పాలంటే కఠిన హృదయంతో చేసే ప్రార్థన ఉంది, విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన ఉంది. పాపాన్ని సమర్థించుకుంటూ చేసే ప్రార్థన ఉంది, పాపాన్ని దేవుని ఎదుట భయపడుతూ ప్రభువా నీకు విరోధంగా పాపం చేశానని విరిగిపోయి చేసే ప్రార్థన ఉంది. మృతమైన ప్రార్థనలు ఎంతకాలం చేద్దాం ఇంకా? ఏమండి,
సిలువ మీద దొంగను ప్రభువు క్షమించి పరదైసులోనికి తీసుకుని వెళ్ళగలిగాడు అని అంటే అక్కడ అతనికి వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపము, అతడు అంగీకరించినటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే, నేనైతే పాపం చేసిన వాడు, నువ్వే తప్పు చేయలేదయ్యా అని చెప్పి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని అన్నాడు. నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకోండి. జక్కయ్య పశ్చాత్తాపాన్ని ఆలోచన చెయ్యండి. మార్పుతో కూడిన పశ్చాత్తాపం. సమరయ స్త్రీ యొక్క పశ్చాత్తాపాన్ని ఆలోచన చెయ్యండి. సమరయ స్త్రీ యొక్క పశ్చాత్తాపం ఏంటి? ఆమె వచ్చింది కడవ పట్టుకుని నీళ్ళ కోసం. కానీ ఇప్పుడు నాకు నీళ్ళు అవసరం లేదు, నాకు ఆత్మీయమైన దాహంతో ఉన్నాను, నా దప్పికను తీర్చాను, నాకు జీవజలాలు ఇచ్చాడు, ఈ జీవజలాలు ఇచ్చినటువంటి ప్రభువును నేను నా ఊరికి చెప్పాలి అని వెళ్ళిపోయింది. ఏమండి? కొండను విడిచిపెట్టేసింది, పాపాన్ని విడిచిపెట్టేసింది, క్రమమైన ఆలోచనలోకి వచ్చింది, క్రమమైన సంభాషణలోకి వచ్చింది, క్రమమైన జీవితంలోకి వచ్చింది. నీ మాట ఒకటి చాలు ప్రజలు మార్పు చెందడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఊరి ప్రజలు వచ్చేసి 4 రోజులు వేసే దగ్గర ఉన్నారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఏండి? అలాంటి ప్రభువును కాదా నీవు నేను సేవిస్తుంది, నీవు నేను ఆరాధిస్తుంది? ఆయన దగ్గరకు కదా నువ్వు నేను వచ్చింది? మృతమైన పశ్చాత్తాపం ఏంటండి? మార్పు లేకుండా జీవించే జీవితం ఏంటి? ఎలాగోలాగా ప్రభు బల్ల దగ్గరకు యోగ్యంగా నడిపించాలి. కనీసం ఆ బల్ల యొక్క సిద్ధపాటు గురించి అయినా మనం ఇలా చేయాలి అని చెప్పి శనివారం రాత్రే ప్రార్థన పెడితే ఆ ప్రార్థనలో ఒకరు కలుస్తారు, ఇంకొకరు కలవరు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, నిజంగా పశ్చాత్తాపపడకుండా ఒకవేళ గనక నీ బ్రతుకులో మార్పు లేకుండా ఉంటే నువ్వు మృతమైన స్థితిలోనే ఉన్నావు. మీరేమనుకున్నా సరే, ఏమండి? మృతమైన స్థితి. నిన్ను చూసి పరలోకం ఏడుస్తుంది, పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు. నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టుగా ఏమంటే దులిపేసుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నావు. నీ నోరు పాడు చేసుకున్నావు, పశ్చాత్తాపం ఉందా నీకు? నీ కళ్ళు పాడు చేసుకున్నావు, పశ్చాత్తాపం ఉందా నీకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నీకు పశ్చాత్తాపం ఉందా? అబద్ధపు మాటలు వచ్చేసి నీ నోటమట, ప్రభువా క్షమించునైనా అని చెప్పి, మరలా అలాంటి మాటలు నాకు రాకుండా నాకు కనికరించి సహాయం చేయనైనా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకున్న అనుభవం నీకుందా? ఈరోజున ఆలోచన చేసుకుంటే దేవుని పిల్లలం మనం. ప్రియులారా, పశ్చాత్తాపము ఏమంటే వీరికి నలిగిన హృదయము లోపల నుంచి వచ్చే ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు, అది మన వల్ల కాదు, పరిశుద్ధాత్ముడే మనలో ఆ యొక్క ఒప్పుదలను కలుగు చేస్తాడు. మృతమైన స్థితిలో వచ్చి వెళ్ళిపోయేవారిగా ఉండొద్దు ప్రియులారా. వచ్చినటువంటి మనము బయటికి వెళ్ళి చెప్పేవారిగా కూడా మనం ఉండాలి. యేసు ప్రభు వారిని చూశారు, గొర్రెల కాపర్లు వెళ్ళి చెప్పారు, చుట్టుపట్ల ఉన్నటువంటి వారు అందరికీ ప్రచురం చేశారని ఉంది అండి. ప్రచురం చెయ్యాలి. వచ్చి చూసినటువంటి నీవు, వచ్చి పాలు పొందినటువంటి నీవు ప్రచురం చెయ్యాలి. ఏమీ కాకుండా ఒకవేళ అలా ఉన్నామంటే నీ తీర్మానం సరిగా లేదని అర్థం, నీ యొక్క ఒప్పుదల సరిగా లేదని అర్థం. ఒప్పుకున్నటువంటి నీవు ప్రియులారా మరలా తిరిగి పని చేయాలి. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆలోచన చేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఏ స్థితిలో ఉన్నాం మనం? ఈ రోజున పేతురు యోహానులను అడిగి వాళ్ళని కట్టి బంధించి ఏమండి కొట్టి విడుదల చేసేటప్పుడు ఒక మాట చెప్పారు, ఇదిగో మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే ఈ నామమును బట్టి ఎక్కడైనా బోధించడం జరిగిందా జాగ్రత్త, బోధించడానికి వీలు లేదన్న. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మీ మాట వినుట, దేవుని మాట వినుట కంటే దేవుని దృష్టికి న్యాయమా, మీరే ఆలోచించి చెప్పండి అన్న. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని ఉత్తరం ఇచ్చారట. మరి ఈ రోజున మనమేంటి? కనీసం బంధువుల దగ్గర చెప్పగలుగుతున్నావా? కనీసం స్నేహితుల దగ్గర చెప్పగలుగుతున్నావా? కనీసం ప్రియులారు ఇరుగు పొరుగు వారి దగ్గర చెప్పగలుగుతున్నావా? చెప్పడం సంగతి అలాగ ఉంచండి, కనీసం చూపించగలుగుతున్నామా మేము ప్రభువుని నమ్ముకున్నామని? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? నష్టము జరిగింది, దాన్ని ఎంతోమందికి చెప్పాం, కానీ ప్రభువు చేసినటువంటి మేలు ఎంతమందికి చెప్పాలి నిజంగా? అందుకనే చెప్తా ఉంటాను, సాక్ష్యము అనేది మందిరములో కాదు, బయట వినిపించాలి కూడా. దేవునికి స్తోత్రం. ఎక్కడ వినిపిస్తున్నా మంచిదే, కానీ బయట వినబడాలి నీ సాక్ష్యం. నిన్ను గురించి నీ సాక్ష్యము బయట వినబడాలి. లేకపోతే కంచు మోగినట్లు కనకంబు మోగునా అన్నారు. అర్థమైందా? ఏదో కంచులాగా మోగేసి ఆ తర్వాత ఏమంటే కింద పడిపోయాక శబ్దం ఉండదు, ఇంకా కాసేపు అలా శబ్దం చేస్తుంది, మళ్ళీ సైలెంట్. కానీ కనకం మోగదు. ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇది చప్పుడు చేస్తుంది, ఇది ఎవరిని ఆకర్షించలేదు. ఏమండి? దాన్ని చీప్గా చూస్తారు. కానీ కనకము అని అంటే అర్థం ఏంటి? ఇంతకీ కనకం అంటే ఎవరో పేరు అనుకుంటున్నారు మీరు. కనకం అంటే ఎవరో? బంగారం. అర్థమైందా?
కంచు మోగునట్లు కనకంబు మోగునా అన్న. ఈరోజు నా ఆలోచన చేసుకుంటే సేవకునిగా నేను కూడా ఆలోచన చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రియులారా, నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాననేది ఎప్పటికప్పుడు నేను కూడా పరిశీలన చేసుకుంటూ ఉంటాను. మృతమైన స్థితి నాకు వద్దు ప్రభువా. లాజరు బయటికి రమ్మంటే లాజరు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడే బయటకు వచ్చేసాడు. ప్రభువా, ఒకవేళ నాలో జీవమును ఒకవేళ నేను తగినంతగా కలిగి లేను కనుక మళ్ళీ తిరిగి నాకు జీవాన్ని దయచేవా అని ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. నువ్వు పరిస్థితులు చెప్పొద్దు. నీకంటే హీనమైన పరిస్థితుల్లో ఎంతోమంది నలిగిపోతున్నారు. నువ్వు పరిస్థితులు ఎందుకు చెప్తావు అని అంటే, అందుకే చేయలేకపోతున్నానండి, అందుకే చదవలేకపోతున్నానండి, అందుకే రాలేకపోతున్నానండి, అందుకే ఇవ్వలేకపోతున్నానండి, ఎన్నెన్నో చెప్తాం మనం. పరిస్థితులు చెప్పొద్దు. అందుకే నీకంటే హీనమైన స్థితిలో ఉన్నవారు ఈ సమాజంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అండి. కానీ నీ స్థితి గురించి నువ్వు ఆలోచన చేయి, నీ స్థితి గురించే నువ్వు మాట్లాడు యథార్థంగా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమట. దేవునికి స్తోత్రం. అంటే లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ చేసిన పరిసయ్యులు లాంటి ప్రార్థన ఆయనకి ఆనందాన్ని ఇవ్వలేదు. ఏమండి, దీనుడై విరిగిపోయి నలిగిపోయి ఆయన ఎంత గొప్పవాడో నేను ఎంత పనికిమాలిన వాడిని అర్థం చేసుకున్నటువంటి సుంకరి యొక్క ప్రార్థనను విని ఆనందపడిపోయి ఇదిగో ఇతడు నీతిమంతుడని తీర్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ దగ్గర ఏముంది, ఏం తెచ్చావు, ఏమి ఇచ్చావు, ఏమి అడగట్లేదు ఆయన. మొదటగా నీ జీవితంలో నీ క్రియలు మృతమైపోయినాయి. ప్రభువా, నా క్రియ మృతమైపోయినదిగా కనబడుతుంది, నా ప్రార్థన మృతమైపోయినదిగా కనబడుతుంది. నా స్తుతి ఏదో పెదవులతో స్తుతిస్తున్నాను కానీ హృదయం అంతటితో నేను స్తుతించలేకపోతున్నానయ్యా. సాక్ష్యం అంటే ఏదో నలుగురిలో నిలబడి ఇక్కడ చెప్తున్నాను కానీ బయటకు వెళ్ళిన తర్వాత నేను ఒక సాక్ష్యాన్ని నీ గురించి చెప్పలేకపోతున్నానయ్యా. మృతమైన స్థితి అది, మృతమైన స్థితి అండి. ఈరోజు నా ఆలోచన చేసుకుంటే నువ్వు బాధపడుతున్నాను అనుకుంటున్నావు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గమనించు, నీకంటే ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు అక్కడ కనపడతారు. మనం కనపడరా? ఎందుకు ఏమండి? నేనే బాధపడిపోతున్నాను హాస్పిటల్కి వెళ్తే ఎంతమంది ఇంకా భయంకరంగా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ ముందు నా బాధ ఎంత? ప్రభువా, ఇంకా నన్ను ఇంకా కనికరించి చూపించేవన్నమాట. కనీసం నాకు ఇంకా ఈ స్థితి అయినా ఉంది, వాళ్ళు ఇంకా నాకంటే నలిగిపోతున్నారు ప్రభువా అని చెప్పేసి. ఈ రోజున మృతమైనటువంటి స్థితిలో ఉన్న నీవు ఏమండి, మృతులను వెతుక్కుంటారు, సజీవులను వెతుక్కుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకుందాం ప్రియులారా, ఆలోచన చేసుకుందాం. వాక్యం చదువుతున్నావు, నమ్ముతున్నావా? వాక్యాన్ని నీవు ఆషామాషిగా తీసుకుంటున్నావు. మరి మృతుడివే అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇప్పుడు ఏ క్రియలైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో ఆ క్రియలను కూడా ఒకవేళ కనుక నువ్వు గమనించుకోకపోతే ఏమైపోతాయి తెలుసా? ఆ క్రియలు కూడా చచ్చిపోతాయి. ఉన్న క్రియలు కూడా ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఉన్న ప్రార్థన కూడా చచ్చిపోద్ది, ఉన్న స్తుతి కూడా చచ్చిపోద్ది, ఉన్న సమర్పణ కూడా చచ్చిపోద్ది. చివరికి నీవు సంపూర్ణంగా మృతుడివైపోతావు. కొంతమందిని కూడా చూడండి, చచ్చినట్టు కాదు, ఇటు బతికినట్టు కాదు, మధ్య రకంగా ఉండిపోయిన స్థితి. పోయాడన్నా కాదు, మనకు నిద్ర లేకుండా చేస్తున్నాడు వీడు అనుకుంటారు మనసులో. పోన్లేమ్మా, కాసేపు నువ్వు చూడు, కాసేపు నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజంగా ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు సుఖం అనుకుంటారు. అదేంది, ఏదో కూట పెడతాం ఏమండి, ఏదో పెట్టి తెప్పిస్తాం, ఏదో దండేస్తాం, కాస్త పౌడర్ చల్లుతాం, ఆ తర్వాత సాగనంపేస్తాం, పెట్టులో పెట్టేస్తాం, పాతి పెట్టేస్తాం, మళ్ళీ వచ్చేస్తాం. 3 రోజులు 4 రోజులు 10 రోజులు అయిపోద్ది టైము. ఏంటి రోజు ఎవడపడతాడండి ఇలాగా అన్న? పరలోకం కూడా ఇలాగే బాధపడుతుంది కొంతమంది విశ్వాసులను చూసి. ఇంత వాక్యం వింటున్నా, ఇంతగా దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నా జీవము లేని స్థితి, పశ్చాత్తాపము లేని స్థితి, కదలిక లేని స్థితి, పని చేయనటువంటి స్థితి, అచేతనంగా ఉన్నటువంటి స్థితి, చైతన్యవంతం కానటువంటి స్థితి ఏంటంటే మృతమైనటువంటి స్థితిది, మృతమైన స్థితి. అందుకని అంటున్నాడు, చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. మనం ప్రార్థన చేద్దామా? ప్రభువా, నాలో ఏ క్రియలైతే నీ దృష్టికి ఇష్టమైన క్రియలు ఉన్నాయో అవి ఏవో ఉన్నవన్నట్టుగా పేరుకుండడం కాదు నాయన. అవి ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి భక్తి కలిగి ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం, మొదటి భాగం మాత్రమే చదవండి, తర్వాత అంతా మనకు వచ్చు కదా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి అన్నాడు. చాలు. ఏం భక్తి అంట? సంపూర్ణ భక్తి. ఇక్కడ మాన్యత అన్నాడు. 3వ అధ్యాయము 4వ వచనము ఆ మొట్టమొదటి పదం చదవండి. సంపూర్ణ మాన్యత అంట. మళ్ళీ ఎటువంటిది? సంపూర్ణ మాన్యత, సంపూర్ణ భక్తి. ఏమండి? సంపూర్ణ భక్తి. తర్వాత మీరు చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం బాగా ఆలోచన చేసినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. హల్లెలూయా. నీ భక్తికి కొలత ఎవరంటే క్రీస్తు ప్రభువు. ఏమంటే నీ మాన్యతకు కొలత ఎవరంటే క్రీస్తు ప్రభువు. తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఏమన్నాడు? విశ్వాస విషయంలో సంపూర్ణత క్రీస్తు ప్రభువుతో పోల్చుకో. తర్వాత క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి పౌలు భక్తునితోనూ, తర్వాత ప్రియులారా అపోస్తలులతో పోల్చుకొని భక్తిని, విశ్వాసాన్ని, నీ కలిగిన శ్రమను వాళ్ళ శ్రమతో పోల్చుకో. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకు కలిగిన శ్రమలతో పోల్చుకుంటే అసలు మన శ్రమ అసలు అందులో ఒకటి కూడా ఉందో లేదో కూడా మనము ఏమండి తేలికైపోతాం. మనం ఇప్పుడు ఎంతో భారంతో ఉన్నాం కదా, అయ్యి బాబోయ్ భరించలేకపోతున్నాం. ఒక్కసారి పౌలు గారి దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి పౌలు గారి దగ్గరికి వెళ్ళండి. ఏమంటావో తెలుసా? అసలు ఏముందండి పాస్టర్ గారు, నాకు ఏముందండి అసలు, నాకు నిజంగా అంత భయంకరమైన శ్రమ అనుభవించి పౌలు గారు ఏమన్నారో తెలుసా? క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు మహిమను గురించినటువంటి అత్యంత మహిమ భారాన్ని కలుగజేస్తుంది అన్నాడు. హల్లెలూయా. ప్రభు మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎనదగినవి కావన్నాడు. అంతే. హల్లెలూయా. ఈ రోజున బాబోయ్ అమ్మోయ్ అనుకుంటున్నాం కదా. ఆలోచన చేసుకోండి. సంపూర్ణత దిశగా పౌలు వలె ప్రియులారా మనం ప్రయాణం చేసేవారిగా మనం ఉండాలి. ఏదో కాస్త పేరుకు దశమ భాగం ఇవ్వడం అనేది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో ఉన్నవన్నీ ఇచ్చేయడమే. దేవునికి స్తోత్రం. అయితే ఇంకేం ఉంచుకోద్దండి. అంటే సమర్పణలో ఎదుగుదల గురించి మాట్లాడితే పాత నిబంధనలో ఏంటంటే ఉన్న దాంట్లో కొంచెం ఇవ్వడం, ఇంకొంచెం ఇవ్వడం, చివరికి మొత్తం అంతా ఇవ్వడం. ఇంకొకటిగా చెప్పాలంటే అసలు నిన్ను నువ్వే దేవునికి సమర్పించేసుకోవడం పాత నిబంధన. కొత్త నిబంధన హల్లెలూయా. మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోండి. సంపూర్ణులైనటువంటి వారు దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. అంతేగాని ఏమండి సంపూర్ణత అనేటువంటి దానికి మీరు ఆలోచన చేసుకోండి. సంపూర్ణత అంటే కంప్లీట్గా ఏమండి. ఇంకొక మాట ఏంటంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే ఆ యొక్క క్రమము కూడా ప్రియులారా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఎలా పరిశుద్ధపరుస్తాడట ఆయన? సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. హల్లెలూయా. ఏమండి? మీ ఆత్మయు మీ జీవమును, తర్వాత మీ శరీరమును మన ప్రభువైన యేసు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని అన్నాడు. కాపాడబడునుగాక. ఏదో కొంచెం సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. అందుకని ఈ రోజున సంపూర్ణత దిశగా మనం ప్రయాణం చేయాలి. కానీ ఏదో ఉన్నది కొంచెం చాలు అనుకున్నట్టు ఉండొద్దు. కొంచెం చాలు అనుకున్నావా మిగిలింది కూడా పోద్ది. మిగిలింది కూడా నెమ్మదిగా ఏమవుతుంది? దిగేవాడు ఒక్కో మెట్టు దిగుతుంటే చివరికి మెట్లు మిగులుతాయి. ఇంకా ఏమవుతుంది? ఇంకా నేను కొంచెమే దిగానులే, ఇంకా కొంచెమే దిగానులే, ఇంకొంచెం అలా దిగుతూ వెళ్ళిపోయినప్పుడు మెట్టు మిగలదు. ఇంకా పూర్తిగా దిగిపోవడమే. చావనయ్యున్న మిగిలిన వాటిని ఏం చెయ్యి? బలపరచు అన్నాడు. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీకు ఉపదేశము దేని గురించి అంటే నువ్వు సంపూర్ణుడవు కావాలని, నువ్వు సంపూర్ణ భక్తి చేయాలని, నువ్వు సంపూర్ణ విశ్వాసంతో ఉండాలని, నీవు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను నీవు పొందుకోవాలని ఉపదేశం నువ్వు పొందుతున్నప్పుడు, నీవు వింటున్నప్పుడు నువ్వేం చెయ్యంటే దాన్ని జ్ఞాపకం చేసుకుని గైకొంటూ, ప్రభువా ఇది నాకు చాలదో, నాకు ఇంకనూ సంపూర్ణత కావాలి, దేవునికి మహిమ కలుగును గాక కోరుకోవాలి. నువ్వు మారు మనస్సు పొందుతుండాలి. ఉన్నదానితో సంతృప్తి చెందకూడదు, చేసే ప్రార్థనతో సంతృప్తి చెందకూడదు. అలాగని ఉపవాసాల మీద ఉపవాసాలు పెట్టేసుకోమని కాదు నేను చెప్పేది. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి, నీ ఆత్మను బలపరచుకోవాలి, నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఇంకనూ శుద్ధీకరించుకోగలగాలి. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఆ దిశగా నువ్వు మారు మనస్సు పొందుతూ మెలకువ కలిగిన విశ్వాసిగా ఉండాలి. లేకపోతే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను అని అన్నాడు. నేను దొంగవలే వచ్చేదనంటే అర్థం ఏంటి? సడన్గా వచ్చేస్తాడు దొంగ. నీకు చెప్పిరాడు కదా.
నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అన్నాడు. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అంటే అర్థం ఏంటంటే ప్రభువు రాకడ సమయం మనకు ఆయన ఎక్కడా చెప్పలేదు. అర్థమవుతుందా? ఎక్కడా చెప్పలేదు. ఎవరు చెప్పినా కూడా తప్పేది, ఎవరు చెప్పినా తప్పే. అంటే దేవుని ఉద్దేశ్యంలో ప్రియులారా ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంసిద్ధపడుమా ఓ సంగమా, క్రైస్తవ భక్తుల బృందమా, ఏ గడియో ఏ నిమిషము తెలియునా, క్రీస్తు రాజు రాకడా, సంసిద్ధపడుమా ఓ సంగమా. హల్లెలూయా. ఏ గడియో ఏ క్షణమో తెలియనా? తెలుస్తుందా నీకు? తెలియదు. కాబట్టి నీవు ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ నీవు కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ బలపరుచుకుంటూ ప్రభు కొరకు నమ్మకమైనటువంటి మెలకువ కలిగిన బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకుందాం. ప్రభు రాకడ సిద్ధపాటు కలిగిన విశ్వాసులుగా మనం ఉండాలనేది దేవుని చిత్తం కాబట్టే చెప్పలేదు. టైం చెప్తే ట్రైన్ టైం తెలిసిపోయింది అనుకోండి, ఆ టైంకి వెళ్తాం, అంతే కదా. బస్ టైం తెలిస్తే ఆ టైంకి వెళ్తాం. రిజర్వేషన్ చేసుకుంటే ఇంక అసలు మనకి ఏమండి హరీ ఉండదు. ఏం చేస్తాం ఆ టైంకి సరిగ్గా. కానీ అలా బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా యేసు ప్రభు రాకడ గురించి టైం చెప్పలేదు. అంటే ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఎప్పటి నుంచో వింటున్నామండి ఈ మాట, కానీ మేము ఎదురు చూస్తున్నాం, కానీ ఆయన రాలేదు. మళ్ళీ కాసేపు లోకంలోకి వెళ్ళి మళ్ళీ కాసేపు మమ్మల్ని మేము ఎంజాయ్ చేసుకుని మళ్ళీ కాసేపు మేము లోకంలో గడిపి అప్పుడు వచ్చేసి ప్రభువా క్షమించిన ఆయన అంటాం. ఇంకా అప్పుడు ఎక్కడ వస్తాడంటే ప్రభు అని అనుకుంటున్నటువంటి ఆలోచన మాత్రం నీకు నాకు రాకూడదు. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ఎలా వస్తున్నాను? త్వరగా వచ్చుచున్నాను అన్నాడు కదా. ఎవని క్రియల చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, ఏమంటే లూకా సువార్తలో కానీ ఎక్కడైనా ఏమి రాయబడిందో తెలుసా? ఆయన వచ్చు గడియను దోతలకైనా తెలియదు, మనుష్య కుమారునికైనా తెలియదు అని స్పష్టంగా చెప్పబడింది. కనుక ఏ సమయంలోనైనా సరే ఆయన ప్రియులారా రావచ్చు. కనుక మనం మెలకువ కలిగి ఉండాలి. చేద్దాం అనుకున్నటువంటిది ఇప్పుడే చెయ్యాలి, రేపెప్పుడో చేద్దాం అనుకోవద్దు. హల్లెలూయా. ఏమండి ఆలోచన చెయ్యండి. నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను అని అన్నాడు. నువ్వు జాగరూకుడు అవ్వాలి అనేటువంటి తాత్పర్యమే అక్కడ మనం తీసుకోవాలి. నీవు ఎలా ఉండాలంటే నువ్వు మెలకువ కలిగి ఉండాలి. సంసోను గురించి మనకు తెలుసు కదా. సంసోను బలాఢ్యుడు, ఎన్నో బలమైన కార్యాలు చేశాడు. సింహాన్ని ఎదిరించి చీల్చేశాడు. 300 నక్కలను పట్టుకుని వాటికి దివిటీలను తగిలించి ఒక తోక ముడేసి మధ్యలో దివిటీ కట్టి ఫిలిస్తీయులు చేలల్లో వదిలేశాడు. తగలబడిపోయినాయి చేలన్నీ కూడా. తర్వాత ఫిలిస్తీయులు అతని దగ్గరికి వచ్చారు అతను పట్టుకోవడానికి. అని దేవుని ఆత్మ బలముతో పిల్లలు అక్కడ ఉన్నటువంటి ఒక గాడిద దవడ ఎముకను తీసుకొని ఫిలిస్తీయులు తన మీదకి వచ్చినటువంటి వారిని 1000 మందిని కుప్పగా పడేశాడు, చంపేసి హతమార్చేశాడు. హల్లెలూయా. ఏ బలం ఇది? దేవుని ఆత్మ బలం. కానీ ఇంత బలవంతుడు ఒక వేశ్య దగ్గర బలహీనమైపోయాడు. ఒక వేశ్య దగ్గర పండుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఆలోచన చేస్తే లోకాశల వలన మనల్ని అపవిత్రులుగా చేసుకునేటువంటి ఆ దెలీలాను పోలిన లోకాశలు ప్రియులరా కొన్నిసార్లు మనకు ఏమండి మనల్ని అపవిత్రం చేసి మనలను మెలకువ లేకుండా చేసేటువంటి పరిస్థితుల దగ్గర కూడా నీవు నేను ఏం చేయాలో తెలుసా? నీ చూపు కడుక్కుంటూ ఉండాలి, నీ హృదయాన్ని కడుక్కుంటూ ఉండాలి. మాటికి నీ జీవితాన్ని పవిత్రపరచుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. కొంతమంది స్త్రీ వలన, కొంతమంది ధనాపేక్ష వలన కూడా అపవిత్రులైపోతారు. అర్థమవుతుందా? కొంతమంది తిండి వలన కూడా అపవిత్రులైపోతారు. ఏంటంటే తిండి వలన అనంటే ఏశావు ఎలా అపవిత్రమైపోయాడు? ఒక్క పూట కూటి కోసం, అంతే, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వ పక్కు నమ్మేసుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. ఇంకొకటి ఏంటంటే లోక స్నేహాలను బట్టి ఏశావు వ్యభిచారి అని పిలువబడ్డాడు. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. అపవిత్రతను ప్రియులారా మన జీవితాల్లో మనము ఎక్కడ అపవిత్రపరచబడుతున్నాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. కొంతమంది విశ్వాసులైనటువంటి వారు విగ్రహారాధన వల్ల మళ్ళీ అపవిత్రమవుతున్నారు. అర్థమవుతుందా? నాకు అన్నీ సమానమేనండి అనే దగ్గర అపవిత్రమైనటువంటి వారి గురించి నేను దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేస్తున్నాను. విగ్రహముల వలన అపవిత్రత. వింటున్నారా? మేమేంటండి, మేమే పూజ చేసేవండి, మేము ఎక్కడికి వెళ్ళేవండి అనొచ్చు. కొంతమంది ఏమో డైరెక్ట్గా చేస్తున్నారు, కొంతమంది ఏమో కొన్ని విగ్రహాలు మనసులో పెట్టుకుంటున్నారు. కొంతమంది సేవకుల విగ్రహాలు అయిపోయారు కొంతమందికి.
ఇంకా ఆయన ప్రసంగం, ఆయన మాటలు, ఆయన బోధ ఆయనది ఆయనది ఆయనది, ఇంక వేరే ఏమి ఎక్కదు. అండి యేసు ప్రభుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి, కానీ మరి ఎవరికి ఆ స్థానాన్ని ఇవ్వడానికి వీళ్ళు. ఎవరికి ఇచ్చినారు విగ్రహారాధన? అది అపవిత్రతే. పవిత్రత అంటే నువ్వు ప్రభువు కోసం నిలబడి ఉండడం, ప్రభువునే నువ్వు ప్రేమిస్తూ ఉండడం. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా సేవకుడిని సేవకునిగానే చూడండి, ప్రభువును ప్రభువుగానే చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవిత్రత కలుగు చేసుకోకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలు మనం ప్రియులారా, అపవిత్రులుగా మన యొక్క జీవితాలను చేయటానికి అపవాది అనేక రకాలు. ఎక్కడో పాత స్నేహాలు ఎక్కడో కనపడుతూ ఉంటాడు. ఏమండి అక్కడి నుంచి ఆడు అనేక రకాలైనటువంటి రీతిలుగా మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని పొగిడేస్తూ ఉంటాడు. అబ్బా నువ్వు సూపర్ రా, అది రా, ఇది రా అని కాసేపు కూర్చుని మాట్లాడేటప్పటికల్లా అపవిత్రత అయిపోతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లోనే అపవిత్రత. నేను అంటాను ఏంటంటే, నా ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, ఎంతసేపు మాట్లాడినప్పుడు నువ్వు అన్ని మాటలు మాట్లాడావు కదా, నా నోటమ్మట ఒక అపవిత్రమైన మాట ఎప్పుడైనా నీకు వినబడిందా? అదే అసలు నథింగ్, ఏమి రాలేదే. ఏంటంటే నా నోటిని ప్రభు కట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయినా కూడా కొన్నిసార్లు అపవిత్రత మన నోటికి అంటుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకసారి ఒక షాప్కి వెళ్ళాను, ఒక పని మీద వెళ్ళాను. ఆ పని ప్రియులారా చేయించుకుంటూ ఉన్నాను. వాళ్ళ పని వీళ్ళ పని చేస్తున్నాను, నా పని చేయట్లేదు. చేయకపోతే అలాగే కూర్చుని ఉంటే తర్వాత నా పని చేయటం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఏమన్నా మీరు పాస్టర్ గారా అన్నాడు. మీరు పాస్టర్ గారా అన్నాడు. నేను ఎలా కనపడుతున్నాను నీకు? పాస్టర్ గారిలా కనపడుతున్నానా అన్నాను. లేదండి మీరు చూస్తుంటే పాస్టర్ గారిలాగా ఉన్నారు అన్నారు. అంటే పాస్టర్ గారు అంటే ఇలా ఉంటారు సుమా, విశ్వాస్ అంటే ఇలా ఉంటాడు సుమా అనే ఒక పిక్చర్ని అన్యులైనటువంటి వాళ్ళు వాళ్ళ మైండ్లో ఫీడ్ చేసేసుకుని ఉన్నారు. దానికి విరోధమైనటువంటి స్థితి కనపడగానే, అరే నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా అని వాళ్ళు అందుకే ప్రశ్నిస్తున్నారు తిరిగి. అర్థమవుతుందా? వాక్యం చెప్పలేదు, నేనేమి సువార్త కూడా చెప్పలేదు, అక్కడ కూర్చున్నాను అంతే. నన్ను నేను గొప్ప చేసుకోవడం కోసం చెప్పట్లేదు. ప్రియులారా, మనల్ని చూసి ఇతరులకు అర్థమైపోయేటువంటి పరిశుద్ధత, పవిత్రత మనలో కనిపించాలి ఏమండి. దోషణ మాటలు మాట్లాడటం, కళ్ళబొల్లి మాట అబద్ధం ఏమండి. ఒక దగ్గర మాట్లాడింది ఇంకొక దగ్గర అబ్బే నేను ఎప్పుడు అన్నానండి అని అనేడు. ఎందుకంటే ఇక్కడ తప్పించుకోవడానికి అలా కనీసం నిజానికి ఆ మాట మనమన్నదే కావచ్చు. ప్రభువా నన్ను క్షమించి. ఇంకొకరిని నీవు దోషణగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక నాలుకతోనే దేవుని పోలికను దేవుని స్తుతిస్తామట, మరొక నోరుతో ప్రియులారా అదే నోరుతో మరలా దేవుని పోలికలో పుట్టిన మనుషులను శపిస్తామట. ఎంత డేంజర్ ఉంది నాలుకలో. నాలుకే కదా ఏమండి. దేవుణ్ణేమో స్తుతిస్తాము, దేవుని పోలికగా ఉన్నటువంటి మనుషున్నేమో ఏం చేస్తున్నాం? దూషిస్తున్నాం. ఈరోజున ఆలోచన చేసుకుంటే తర్వాత ఏమంటున్నాడు తెలుసా? అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు ఉన్నారు, వాళ్ళ వస్త్రాలను ఏం చేయలేదు తెలుసా? అపవిత్రపరచుకోలేదు. అందరూ సాగిలపడ్డారు, కానీ వారు మాత్రమే సాగిలపడలేదు. ఎవరో? అందరూ కూడా రాజుగారి దగ్గర ఏమండి మనవి చేశారు, కానీ దానియేలు ఒక్కడు మాత్రమే, షడ్రక మేషక అబేద్నెగోలు మాత్రమే వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వారు కొందరంటే అపవిత్రపరచుకోలేదు వాళ్ళు. హల్లెలూయా. అపవిత్రపరచుకోలేదట. ఏం చేశారు వాళ్ళు? వారికి కలిగినటువంటి భాగ్యం ఏంటో తెలుసా? వారు అర్హులు అని అంటూ ఉన్నాడు. వారు ఎందుకు అర్హులు అంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా. ఎవరితోనండి? ఇంతకంటే మించిన ఘనత ఏముంది ఒక పరిశుద్ధుడికి, ఒక పరిశుద్ధురాలికి? ఏమండి ప్రభువుతో కూడా సంచరించేటువంటి అద్భుతమైనటువంటి ధన్యత. తెల్లని వస్త్రాలంటే అర్థం ఏంటంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు వదుక్కొని వారు తెలుపు చేసుకుంటున్నవారు. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7:14 చూడండి. 14 అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఏలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను వదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్రకటన 19వ అధ్యాయము దయచేసి 8వ వచనం చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములు నిర్మలములు సనపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి ఏంటట? పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పబడతా ఉంది. హల్లెలూయా. నీతి క్రియలు కలిగిన నిర్మలమైనటువంటి ఏమండి ప్రియులారా, ఆలోచన చేసుకుంటే వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఈ అర్హత నీకు కావాలా? ఈ భాగ్యం నీకు కావాలా? అపవిత్రపరచుకున్నటువంటి స్థితిలో నుంచి
అపవిత్ర పరచు కొనని కొందరిలోకి వెళ్ళిపోవాలి మనం. హల్లెలూయా. ప్రభువా నాకు సహాయం చేయి. ఏం చూసి అపవిత్రపరచుకుంటున్నాం, ఏమి మాట్లాడి నోటిని అపవిత్రపరచుకుంటున్నాం, ఏమి హృదయంలో ఆలోచన చేసి ధ్యానం చేసి హృదయాన్ని అపవిత్రపరచుకుంటున్నాం. ఏమండి, ఈరోజున ఆలోచన చేసుకోవాల్సిన మనస్సాక్షి అపవిత్రమైపోయిందట. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి. అపవిత్రత దగ్గర తీతుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఏమండి, 1వ అధ్యాయం 15వ వచనం, పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి అని అంటున్నాడు. నీ మనస్సు అపవిత్రపరచబడే అవకాశం ఉంది, మనస్సాక్షి అపవిత్రపరచబడే అవకాశం ఉంది. ఏమండి, ఎప్పటికప్పుడు పరిశీలించుకోవద్దా? ఎప్పటికప్పుడు కడుక్కోవద్దా? మలినమైపోయానని చెప్పి కాలు కడుక్కుంటున్నాం, మలినమైపోయింది ముఖమంతా కడుక్కుంటున్నాం, చేతులు మలినమైపోయిన హ్యాండ్స్ వాషింగ్ డే కూడా ఒక రోజు ఉంది కదా, ఉందా లేదా? మరి హ్యాండ్స్ వాషింగ్ ఒకటే సరిపోద్దా? మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. ప్రభువా నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. ఏమండి, ప్రశాంత్ రాజు గారు అని చెప్పి ఒక దైవజనుడు ఒక పాట రాశారు. ఎంతో సుందరుడమ్మ తాను. ఆయన ప్రత్యక్షత కోసం ఆయన 3 నెలలు ప్రార్థన చేశారంట. ప్రభువా నాకు నీ దర్శనం కావాలి నాయనా, నీ ప్రత్యక్షత కావాలి నాయనా. ప్రార్థన చేస్తే ఒక రోజున ఒక విశ్వాసికి చాలా అనారోగ్యంగా ఉందట. ఆమె, అయ్యా మీరు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అన్నారట. అంటే ఈయన వెళ్ళారు, కొబ్బరి నూనె తీసుకొని ఆమె నొసట మీద సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికే ఆయన హృదయంలో ఒకటే ఆశ ఉండిపోయింది, ప్రభువా పరమగీత గ్రంథాన్ని ధ్యానం చెప్తున్నాను కానీ నాకు నీ దర్శనం కావాలి ప్రభువా అని చెప్పేసి అంటే, ఆ రోజున ఆమె తల మీద ఈయన చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ, ప్రియులారా ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రభువు ఈయన తల మీద చేయి పెట్టి ఆయనకు దర్శనం ఇచ్చారంట. హల్లెలూయా. చూసారంత ఆశ్చర్యం. అప్పుడు రాశారట ఆయన పాట, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయి నాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఆయన చూసింది కళ్ళారా స్పష్టముగా ఎలాగైతే పరమగీత గ్రంథంలో ఉన్నాడో ఆయన అలాగ స్పష్టమైనటువంటి దర్శనం చూసి ఆ పాటను అప్పుడు రాశాడట ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఈ రోజున ఆ దౌర్భాగ్యం ఏంటంటే, నేను రాసినటువంటి పాట కొంతమంది నేను రాశానని పాడుతున్నారయ్యా అని చెప్పి ఆ ల్యాంప్ మినిస్ట్రీస్ ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన సాక్ష్యం చెప్పి ఆ తర్వాత ఆయన ఈ మాట చెప్పాడు. కొంతమంది ఎవరో రాసింది నేను రాశానని చెప్పుకుంటే, అబ్బాయి ఏమి రాశారండి మీరు అని అంటుంటే, మరి అది అపవిత్రత అవుదా ఈయనకి? అండి, దేవుని ముందది శిక్షార్హమైనటువంటి విషయం కాదా? పిల్లలు ఆలోచన చేసుకుంటే, ఆయన చూశాడు, ఆయన రాశాడు. ఈయన చూడలేదు, ఈయన పాడుతున్నాడు, ఆయన పాడిన దాన్ని. కానీ నేను రాశాను అంటున్నాడు. ఎన్ని అబద్ధాలో క్రైస్తవ జీవితంలో అండి. ఎన్నో పాటలు అలా కొంతమంది నేను రాశానండి కానీ వాళ్ళు నేను రాశానని చెప్పుకొని పాడుతున్నారు. ఎందుకండి ఇలాంటి? నిజంగా ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితుల్లో సేవకులే అలాగున్నప్పుడు విశ్వాసులు ఉండడానికి వచ్చిందా? సమర్థించుకోకండి సుమా. ఎవరు తప్పు చేసినా తప్పే. పెద్దోళ్ళు చేసినా నిప్పు కాలుతుంది, పట్టుకుంటే పిల్లలు పట్టుకున్నా నిప్పు కాలుతుంది. అయితే ఇక్కడ గమనించండి, వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరికి ఒక అర్హత ఉంది కదా. అంతేకాదు వాళ్ళ గురించి ప్రభు ఏం చెప్తున్నారంటే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు, అతని పేరు ఎంత మాత్రమును జీవగ్రంథములో నుండి తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటాను అని అంటా ఉన్నాడు. ఈరోజు ఆయన ఒప్పుకోవాలి, నన్ను ఒప్పుకుంటేనే ప్రియులారా నీ పేరు జీవగ్రంథంలో రాయబడితేనే ఒప్పుకుంటాడు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే నువ్వు నిజంగా మారుమనసు పొందాలి, నువ్వు నిజంగా పశ్చాత్తాపడాలి, నిజంగా భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఈ రోజున నిర్లక్ష్యంగా ఉండొద్దు. మనం జీవగ్రంథంలో రాయబడిన పేరును కూడా అవసరమైతే రాసినటువంటి ఆయనకు ఎలాంటి అధికారం ఉందో తెలుసా? తుడిచేసే అధికారం ఉంది, కొట్టేసే అధికారం ఉంది. అండి, హాజరు పట్టీలో ఉన్న పేరును కొట్టేయడానికి ఎవరికి అధికారం ఉంది? టీచర్కి అధికారం ఉంటుంది, అవునా కదా? టీచర్కి అధికారం ఉంటుంది. కాబట్టి కొట్టివేయడానికి కూడా అధికారం, రాసినోడు ఆయనే, తర్వాత కొట్టేవాడు కూడా ఆయనే. కనుక ఈ రోజున మనం గుర్తుపెట్టుకుందాం, శ్రమైన రాజీ పడొద్దు. ప్రియులారా, అపవిత్రత దగ్గర ఏమాత్రం కూడా పర్లేదు అనుకోవద్దు. ప్రభువా నన్ను క్షమించునైనా నీ రక్తదారులతో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి అని కోరుకుంటూ విరిగి నలిగిన హృదయంతో దేవుని నేను బతిమాలుకుంటూ ఈ విషయంలో మనం జాగ్రత్త పడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీ రక్తదారులతో కడగండి. ఈ మాటలు నేను చెప్పట్లేదు, యోహాను చెప్పట్లేదు. ఏమన్నాడు చివరిలో అంటే, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. కాబట్టి చెవుందా నీకు? ఈ మాట నువ్వు ఆలకించు సోదరి సోదరుడా, ఆలకించు. స్వార్థముతో
నీవు నడుచుకుంటున్నావా? గర్వంతో నడుచుకుంటున్నావా? అసూయతో నడుచుకుంటున్నావా? ఏది నీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది? ఏది నీ కళ్ళను అపవిత్రపరుస్తుంది? ఏది నీ శరీరాన్ని అపవిత్రపరుస్తుంది? ఏది నీ మనస్సాక్షిని అపవిత్రపరుస్తుంది? ఈ విషయాలన్నిటి దగ్గర కూడా ప్రభువా మీ రక్తధారులతో నన్ను కడగండి, శుద్ధి చెయ్యండి. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదంటున్నాడు. నీ క్రియలు నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమన్నది కానీ నువ్వు మృతుడివే అంటున్నాడు. ప్రియులారా, ప్రభువా నన్ను క్షమించునాయన, ప్రభువా నన్ను క్షమించునాయన. ఒక భార్యగా నీవు ఎలాగుండాలో, ఒక భర్తగా నీవు ఎలాగుండాలో, ఒక తండ్రిగా నీవు ఎలాగుండాలో, ఒక స్నేహితుడిగా నీవు ఎలాగుండాలో, ఒక ప్రియులారా దేవుని యొక్క పదాల చెంత నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయన. మీ రక్తదారులతో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. నీవే